నేను ఆనాడే చెప్పిన సోనియా గాంధీ వస్తే నేను తప్పనిసరిగా ఇంటింటికి తిరిగి పనిచేస్తా అని చెప్పిన. అదేవిధంగా రాహుల్ గాంధీ వస్తే కూడా కానీ రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ కేరళ నుంచి పోటీ చేస్తారని తెలిసింది కాబట్టి ఇవాళ నేను ఆ రైట్ అడుగుతున్నా. లేకుంటే అది కూడా అడగకపోదు. నాకు పదవి ముఖ్యం కాదు, అక్కడ ప్రజలకు సేవ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఇప్పటికన్నా రాహుల్ గాంధీ వస్తే నాకు అభ్యంతరం లేదు, కానీ రాహుల్ గాంధీ రాకపోతే నాకు అడిగే రైట్ ఉన్నది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా నేను ఖమ్మంలో ఇస్తే హయ్యెస్ట్ మెజార్టీతో గెలుస్తాననేది నా ఉద్దేశం. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పేది లేదు. ఎవరు నాకు వ్యతిరేకం చేసినా భగవంతుడు ఉన్నాడు. కింది స్థాయి నుంచి ఒక పెంకుటిని నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చినట్టే అది కేవలం కాంగ్రెస్ దయ వల్ల, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దయ వల్ల ఈడికి వచ్చిన. ఇక ముందు కూడా ఈ గత 7-8 ఏళ్ల నుంచి నాకు ఏ పదవి లేదు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ లేదు, స్టార్ క్యాంపెయిన్ లేదు. అయినా నేను ఎక్కడికి పోయినా నాకు జనం వస్తారు, హనుమంత్ అన్నారే అందరు వస్తారు. అందరికంటే కూడా నేను ఇవాళ కూడా ప్రజలలో అభిమానం ఉన్నది. ఏ ప్రాంతానికి పోయినా ఆంధ్రలో రేపు పోతున్నా, నేను అమలాపురం పోతున్నా, రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఉప్పల్ స్టేడియం పేరు పెట్టించిన కొట్లాడి, కానీ ఆడ స్టాచ్యూ లేదని మొన్ననే జనరల్ బాడీ మీటింగ్లో నేను రిక్వెస్ట్ చేసిన. పేరు ఉన్నది కానీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతా అంటే పెట్టండి. నేను దానికి 15వ తేదీన పోతున్నా. అది కూడా ఆర్డర్ ఇచ్చి ఆడ పెట్టిస్తా. నా జీవితాంతం తప్పనిసరిగా ఇందిరాగాంధీ కుటుంబానికి, రాజీవ్ గాంధీ కుటుంబానికి నేను లాయల్ ఉన్నా. పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పనిసరిగా పార్టీలో ఉంటా. కానీ ఒక అవకాశం ఇవ్వమంటున్నా. 7 ఏళ్ల నుంచి నా తపన